ఇప్పుడు చూడండి, అక్కడ మనం యజ్ఞం చేస్తూ ఉంటాం, గురువుగారు ఒకళ్ళని రమ్మని పిలుస్తూ ఉంటారు, ఇంకోళ్ళ వైపు నుంచి ఇంకోళ్ళు వస్తూ ఉంటారు, ఇంకో వైపు నుంచి ఇంకోళ్ళు వస్తూ ఉంటారు, అంటే ఒక పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోతుంది. అలాగే మనుషులు కూడా ఎవరి స్వభావానికి తగ్గట్టుగా వాడు భగవంతుడిని ఊహించుకుని రకరకాలైనటువంటి దేవతామూర్తుల్ని అక్కడ నెలకొల్పి పెట్టారు. ఎవరి సంతోషం ప్రకారం, ఒకడికి కృష్ణుడు అంటే ఇష్టం, ఒకడికి రాముడు అంటే ఇష్టం, ఒకళ్ళకి అమ్మవారు అంటే ఇష్టం, ఒకళ్ళకి శివుడు అంటే ఇష్టం. ఇట్లా పెట్టుకుని శివుడే దేవుడు, ఎందుకంటే పెద్ద పెద్ద కొట్లాటలై వైష్ణవులకిను శైవేట్స్కి కొట్లాటలై చంపుకున్నారు కూడా. సో అట్లా చంపుకుంటున్నప్పుడు లోపలున్న ఈ లైట్ చూసి నవ్వుతూ ఉంటుందన్నమాట. ఎంత పిచ్చివాళ్ళు, నేను ఒక్కడినే, అందరి ఆత్మలలో ఒక్కడినై వెలుగుతూ ఉన్నానే, నా గురించి మూఢ మనుషులు, మూఢ జనాహి ధనాగమ తృష్ణ, అంటే ఎవడిది వాడిది గెలవాలనేటటువంటి ఒక పిచ్చిలో పడి తర్కించుకుంటూ కొట్లాడుతూ వాళ్ళకి వాళ్ళు పతనం చెందుతున్నారు. నన్ను ఉన్నదానిని ఉన్నట్లుగా ఎవరూ తెలుసుకోవట్లేదని ఈ పరమాత్మ నవ్వుతూ ఉంటుందన్నమాట. ఈ మంత్రాలన్నీ ఎందుకు చెప్పానంటే, ఊరికే కూర్చుని తర్కించద్దు, నేను చెప్పే జ్ఞానమే గొప్ప, వాళ్ళు మంత్రం చెప్పారు, ఈ మంత్రం తక్కువదండి, నో, వీ కెనాట్ సే. దేని పాత్ర దానికి ఉంది, దేని రోల్ అది ప్లే చేస్తుంది. ప్రతి ఒక్కటి కూడా ఈ మనుషుల శరీరాన్ని శుభ్రపరచడానికి చెప్పబడినటువంటి మార్గాలే ఇవన్నీ కూడా.